అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెల ఈ 12 రాశుల మీద తమ జాతకం ఎలా ఉంది ఎలా లేదు, తమ చేసే పనిలో అనుకున్న పనిలో, తమ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విద్యలో తమరికి బాగుందా బాగలేదా, ఆ సమ్మక సారక అమ్మవారి దయ వల్ల మీ 12 రాశులు కూడా మంచిగా రావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. చూడమ్మా, మకర రాశి వల్ల జాతకం ఎలాగుంది. మార్చి నెల మకర రాశి వల్ల పేరు మీద చూడు. అనుకున్న పనులు బాగుండాలి, నమ్ముకున్న పనులు సవ్యంగా రావాలి, చేసే పనిలో మంచిగా ఉండాలి. మకర రాశి వల్ల జాతకం చూడు. మకర రాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ లోకుల దృష్టి, లోకుల కన్ను వల్ల వీళ్ళు చాలా నష్టపోయారు. ముందుకు నడుచుకున్న పనిలో అనుకున్న పనిలో శుభాలు ఉన్నాయి కానీ నా శుభాలు మాత్రం లేవు. కుటుంబ విషయాల్లో కూడా బాధలు పడతారు, కుటుంబ విషయాల్లో కూడా నష్టపోతారు. తను అనుకున్న వాళ్ళు తమ మీదకి చతువులు సావాసాలు పెంచుకుంటారు. పెద్దవాళ్ళ గౌరవం, పెద్దవాళ్ళ బరువు బాధ్యత కాపాడుకోవాలి, ఒక మంచి భవిష్యత్తు సంపాదించుకోవాలని వీళ్ళు మస్తు ఆవేదన పడతారు. కానీ ఎంత ఆవేదన పడతారు అంత వాళ్ళకి వీళ్ళకు ఖర్చుల పాలు ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం జరగదు. ఇక ముందుకు లోకం దృష్టి వల్ల లేనిపోని చిక్కులు, లేనిపోని సమస్యలు కూడా వీళ్ళ మీదకి ఎదురు వస్తాయి. తమ అనుకున్న వాళ్ళే తమ మీదకే ఎన్నుపోటు పొడిచినట్టే మాట్లాడతారు. అయినా కానీ దేంట్లో వీళ్ళు వంగరు, దేంట్లో వీళ్ళు భయపడరు. ప్రతి ఒక్క దాంట్లో ముందుకు గెలుపుకుంటూనే పని చేస్తారు. కానీ దీనివల్ల వీళ్ళ జాతకాల్లో ఇంకా ముందుకు సవ్యంగా ఉంటుందా లేదా, తమ గ్రహస్థులు ఉన్నాయా వెళ్ళిపోయినాయా, ఇంకా ముందుకు నమ్ముకున్న పనులు అవుతాయా కావా అని భయపడుతున్న వాళ్ళు ముందుకు నమ్ముకున్న పనిలో అనుకున్న పనిలో కూడా ఖచ్చితంగా గెలుస్తారు. ఈ నెల ఎట్లా ఉందంటే కానీ ఈ మార్చి నెలల పాటు ఎక్కడ పోయినా కానీ శాంతి, ఓపిక అన్నది ఎక్కువ ఉంది ఇలా రాశి మీద. కానీ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పర్వాలేదు, శుభ సంతానంతో శుభంగా ఉంటారు. ముందుకు వెళ్ళే పనిలో అనుకున్న పనిలో కూడా అమ్మవారి దండ కూడా రక్షణ కూడా వీళ్ళ మీద ఉంటుంది. ప్రతి ఒక్క పనిలో కూడా వీళ్ళు శాంతి ఓపిక పట్టి చేస్తే ఇలా ఏ సమస్య ఏ చొక్కు ముందుకు రాదు. ప్రతి ఒక్క విషయంలో వీళ్లకు భాగ్యం జరుగుతుంది. ఇక ముందుకు లోకల్ దృష్టి వల్ల బాగుపడుతుందా లేదా, ముందు గెలుస్తామా గెలవమని భయపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు గెలుస్తారు కానీ ఓటమి అయితే మాత్రం కాదు. ఇంకా విదేశాల్లో ఉంటున్న వాళ్ళు, బయటగా చదువుకున్న వాళ్ళు, పెద్ద చదువు ఉన్న వాళ్ళు ఇంకా వీళ్ళు విదేశాల్లో వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ చదువు మీద ఒక మంచి భవిష్యత్ వీళ్ళకు ఉన్నది. ఇంకా కుటుంబంలో ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళు ముందుగా ధైర్యంగా పోరాడతారు, ముందుకు గెలుస్తారు. అనుకున్నట్టు పనిలో నమ్ముకున్నట్టు పనిలో కూడా వీళ్ళు ముందుకు శుభంగా జరుగుతారు. దీంట్లో భయపడాల్సిందేం లేదు. ప్రతి ఒక్క మనుషులు ఇంట్లో కూడా కొన్ని అడ్డింకలు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దేంట్లో వీళ్ళు వెనక అడుగేయరు, ధైర్యంతో పోరాడతారు, ముందుకు వస్తారు. అంటే ఈ జాతకం స్త్రీలో కూడా పురుషులకు ఇద్దరు కలిసి చెప్తున్నాను. ఇద్దరికి కూడా ఈ రాశి మీద ఉన్న వాళ్ళకు చాలా బాగుంది. దీంట్లో వెనక ముందు అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మకర రాశి మీద ఎట్లా ఉన్నదంటే కానీ లోకం దృష్టి ప్రవేశం వల్ల కూడా కొన్ని గ్రహస్థులు ముంగట ఉంటాయి, అవి తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మీరు ఏదనుకున్నా కూడా అది సవ్యంగా మీకు జరుగుతుంది. ఓపిక నశించండి. మీరు నమ్ముకున్న దేవుడికి మీరు మొక్కుతూ ఉండండి. మీరు చేసే పనిలో కూడా మీకు శుభాలు ఉంటాయి. నమ్ముకున్న వృత్తిలో కూడా జయం జరుగుతారు. మీరు కాదనుకున్న పని అది మీ చేతి దగ్గరికి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళ దాకా పెద్దవాళ్ళ దాకా ఒక దేవుడికి పూజించుకొని మీరు పనులు చేస్తూ ఉండండి. మీ ఇంట్లో సౌభాగ్యంగా, ఇంట్లో ఎలాంటి చిక్కులు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అవి మీ ఇంటి మీదకి తొలగిపోతాయి. మీరు ముందుకు నమ్ముకున్న పనిలో కూడా మీ చేతికి తప్పుతుంది, వాస్తవంగా జయం అవుతుంది. ఇంతవరకు అయితే బాగుంది. ఈ రాశి మీద ఓపిక పట్టి పని చేయండి.